హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయండి. అచ్చం చేపల పులుసు టేస్ట్ ఉన్నట్టే ఉంటుంది ఎగ్ పులుసు. ఒకసారి చూసేద్దాము. ఇక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ముందుగానే నేను ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. మనకి కసూరి మేతి వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ చాలా. చూడండి, ఇలా కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. కొద్దిగా వేసేసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా కొద్దిగా వేసేసుకోండి ఫ్లేవర్ కోసం మనము. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి కొద్దిగా తొందరగా మగ్గిపోతాయి. ఎక్కువ మనం మగ్గించుకోవాల్సిన పనేం లేదు, ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది ఆనియన్స్. చూడండి, ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. తర్వాత మళ్ళీ మనము చింతపండు రసం వేసిన తర్వాత లాస్ట్కి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సాల్ట్ వేసి కలిపేసాను. కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఒక్కసారి చూద్దామండి. చూడండి, మంచిగా మగ్గినాయి ఆనియన్స్ కూడా. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక కొంచెం సేపు మసిలిన తర్వాత మీకు కావలసినంత వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవస్తుంది. చూడండి, ఇలా చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా మసిలించుకోవాలండి. చూడండి, ఇలా పులుసు కొద్దిగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్కి ఘాట్లు పెట్టేసి వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని కొద్దిగా ఎగ్స్ అనేవి పులుసులో మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒక్కొక్కటిగా మనము బాయిల్ చేసుకునే ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఎగ్స్ అనేవి పులుసులో మగ్గితే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా ఎగ్స్ వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు మనం మసిలించేసుకోవాలి. చూడండి, మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి, కారం ఇక్కడ 2 స్పూన్స్ వేసానండి. ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల కారం సరిపోతుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఎప్పుడైనా కానీ కారము ధనియాల పొడి పులుసు కొంచెం మసిలిన తర్వాతనే యాడ్ చేయాలండి. అప్పుడు మంచిగా పట్టుకుంటుంది పులుసుకి. ఆల్రెడీ మసిలి ఉంటుంది కాబట్టి కారం సాల్ట్ వేసి ఇంకో కొంచెం సేపు మనం మరిగించుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ పులుసు రెడీ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చేపల పులుసు టేస్టే ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత యమ్మీ అండ్ స్పైసీ ఎగ్ పులుసు రెడీ అయింది. మనం వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా తీసుకోవచ్చు.
ఒక్కసారి కలిపేసుకుందాము. చూడండి, ఇక్కడ కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు ఉంచేసుకొని పైనుండి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ ఎగ్ పులుసు రెడీ అయింది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా దగ్గరికి కావాలంటే కూడా కొంతసేపు ఉంచుకుంటే సరిపోతుంది. బట్ నాకు ఇది సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ఫాలో అవ్వండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టేస్ట్ అంటే అసలు అదిరిపోయింది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ పులుసు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఇలా ఒక్క ఎగ్ వేసేసుకొని కొద్దిగా పులుసు వేసుకొని తిన్నామంటే అసలు అమృతంలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.